హాయ్ ఫ్రెండ్స్, ఆనియన్స్ విత్ ఎగ్ బజ్జీ చేసుకుందామండి. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 4 eggs తీసుకున్నాండి. 4 eggs బాయిల్ అయ్యే వరకు 5 ఆనియన్స్ తీసుకున్నా. పెద్ద పెద్ద ఆనియన్స్ తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలండి. మొత్తం సన్నగా కట్ చేసుకొని ఒక బౌల్ తీసుకొని బౌల్లో వేసుకోవాలండి. దాంట్లోనే వేసుకోవాలండి. దాంతోపాటు సన్నగా తరిగిన కొత్తిమీర, సన్నగా తరిగిన కరివేపాకు వేసుకోవాలండి. పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. మీరు కారం తినే దాన్ని బట్టి వేసుకోవాలండి. నేనైతే ఒకటే పచ్చిమిరపకాయ వేసాను. వేసి బాగా కలుపుకోవాలండి. 2 cups శనగపిండి తీసుకున్నా అండి. మీరు తినే క్వాంటిటీని బట్టి వేసుకోండి. దాంతోపాటు ఒక టేబుల్ స్పూన్ కారం వేసానండి. పచ్చిమిరపకాయలు వేసాను కాబట్టి 1 టేబుల్ స్పూన్ వేసాను. తగినంత ఉప్పు, తినే సోడా 1/2 టేబుల్ స్పూన్ తినే సోడా వేసాను. గరం మసాలా, ధనియాల పౌడర్ వేసి బాగా కలుపుకోవాలండి. లైట్గా నీళ్ళు జల్లుకుంటూ కలుపుకోవాలండి. మొత్తం కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. బాయిల్ చేసిన ఎగ్స్ని అది పీల్ చేసేసుకొని సగానికి కట్ చేసుకోవాలండి. కట్ చేసుకొని 4 eggsని అలాగే కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇందాక ఆనియన్స్ ముద్ద ఉంది కదా, అది మొత్తం పచ్చగా చేసేసుకొని దాంట్లో ఎగ్ని సగం కట్ చేసాం కదండి, అది పెట్టేసుకోవాలండి. ఎగ్ని కవర్ చేసేసుకోవాలి మొత్తం. అది ఎగ్ కవర్ కాకపోతే నూనెలో వేసిన తర్వాత టప్పు మన సౌండ్ వస్తుంది, ఎగురుతాయండి. ఆ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అది మొత్తం బజ్జీని వేసేసుకోవాలండి. సిమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలండి. లోపల పచ్చిగా ఉంటుంది కదండి, సిమ్లో పెట్టి ఒక 5 minutes సిమ్లో పెట్టేసుకుని ఫ్రై అయిన తర్వాత హైలో పెట్టేసుకుంటే లోపల కూడా ఉడుకుతుందండి. పైన క్రిస్పీగా లోపల స్మూత్గా బాగుంటుందండి టేస్ట్. మొత్తం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. దాన్ని సగానికి కట్ చేసుకొని చాట్ మసాలా, కొద్ది కారము, ఉప్పు వేసుకోవాలండి. టేస్ట్ బాగుంటుంది. కెచప్తో తినొచ్చండి. వేడివేడిగా వర్షాకాలం కదండి, వర్షం పడ్డప్పుడు టేస్ట్గా బాగున్నదండి. టేస్ట్ అయితే పిల్లలకు బాగా నచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.